హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ అండి మటన్ ములక్కాడ. దానికి కావాల్సిన పదార్థాలు అండి: 1/2 కిలో మటన్ తీసుకున్నాను, ఉల్లిపాయలు 5 తీసుకున్నాను, పచ్చిమిరపకాయలండి, అల్లం పేస్టు, కొత్తిమీర, మునక్కాయ ముక్కలు ఒక 10 పీసెస్ వరకు తీసుకున్నాను, కరివేపాకు, అల్లం పేస్టు 2 స్పూన్లు తీసుకున్నానండి, గరం మసాలా 2 స్పూన్స్, ఉప్పు, పసుపు, కారం తగినంత అండి, ధనియా పౌడర్ 2 స్పూన్స్ తీసుకున్నాను, ఉప్పు కల్లుప్పు తీసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకుందాము. కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్, మీ ఇష్టం అండి, ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు మగ్గటానికి కొంచెం సాల్ట్ అండి 1/2 స్పూన్ వేసాను. మంచిగా మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ వేసేసుకుందామండి. మంచిగా మగ్గపెట్టుకుంటే బాగుంటుంది. కలుపుకొని ఇప్పుడు ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. నేను కల్లుప్పు తీసుకున్నాను తగినంత. పసుపు అండి 1 స్పూన్ వేసుకున్నాను, కారం కూడా తగినంత వేసుకున్నాను, అల్లం పేస్టు 2 స్పూన్లు వేసుకున్నానండి. మటన్ ములక్కాడ చాలా బాగుంటుందండి. నేను చిక్కుడుగాయ మటన్ గ్రేవీ కూడా పెట్టానండి, మన ఛానల్లో ఉన్నాయి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. మటన్ ములక్కాయ చాలా బాగుంటుందండి టేస్ట్. చాలామంది చాలా విధాలుగా చేస్తారు, కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా సిమ్లో పెట్టుకుని మంచిగా మగ్గబెట్టుకోవాలండి. ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కారం, ధనియా పౌడర్, గరం మసాలా అన్నీ వేసేసుకోవాలండి. కొన్ని వాటర్ ఉన్నదే అనగా వేసుకుంటే మంచిగా ఇవన్నీ వేసుకుని కలుపుకుంటే మంచిగా పడుతుందండి. ఇలా మగ్గబెట్టుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. అలా చూసుకోవాలి, కొన్ని ఎక్కువే పోసుకోవాలి. ఎందుకంటే మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ములక్కాయలు వేసుకోవాలి కదా, అందుకు కొన్ని ఎక్కువే పోసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నాము, తీసుకుని మళ్ళీ ములక్కాయలు వేసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతాయి, మళ్ళీ ములక్కాయలు మెత్తగా అయిపోతాయండి. అందుకని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకున్నాం. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలండి. మళ్ళీ కూడా కొంచెం వాటర్ ఉంటుంది. ఇది సిమ్లో పెట్టుకొని మంచిగా దగ్గర గంట వచ్చేటట్టు చూసుకోవాలండి, అప్పుడే చాలా బాగుంటుంది. మూత తీసేసుకుని అలాగే ఉంచుకోకూడదండి, కొంచెం సేపు ఇలా ఉడికించుకోవాలి. ఎప్పుడైనా కానీ అప్పుడే బాగుంటుందండి. ఇలా మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మంచిగా దగ్గరికి వచ్చిందాన్ని చూసుకోవాలండి. ఇలా టైం పడుతుందండి, అయినా కానీ ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర వేసుకున్నానండి, కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి. ఇలా కొంచెం దగ్గరికి అంచుకున్న తర్వాత ఇంకా ఆపేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి మటన్ ములక్కాడ. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.